ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల విధులకు సంబంధించి వాలంటీర్లను దూరంగా ఉంచాలి అంటూ కూడా ఎన్నికల సంఘం అయితే ఆదేశించింది. మొత్తం మీద మనం ఒక్కసారి ఈ విషయం గురించి ఒక క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు గతంలో జనసేన అధినేత కూడా ఎప్పుడైతే వాలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడడం జరిగిందో వివిధ సభల్లో లేదా ప్రచారాల్లో భాగంగా బయట తిరుగుతున్నప్పుడు ఆయన మాట్లాడారో దానికి సంబంధించి కూడా ఎప్పుడైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దీని గురించి వాలంటీర్ వ్యవస్థ గురించి అంటే ఒక డేటా అనేది చోరీ జరుగుతుందంటూ ఆయన మాట్లాడడం జరిగిందో ఆ తర్వాత అందరినీ కూడా అంటే ఏపీలో ఉన్నటువంటి వివిధ గ్రామాలకు సంబంధించి కూడా చాలామంది పొద్దున్న లేస్తే ఆ వాలంటీర్లతోనే పని ఉంటుంది సచివాలయాల్లో వివిధ పనులకు సంబంధించి ఆ రకంగా కూడా ఒక ఇంట్లో ఎవరుంటున్నారు ఎవరెవరు ఏం చేస్తున్నారు పూర్తి వివరాలు కూడా వాలంటీర్ వ్యవస్థ దగ్గర ఉంటున్నాయి. సో ఆడపిల్లల విషయంలో కానీ మిగతా విషయాల్లో కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఒక పెద్ద స్థాయి వ్యక్తిగా కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడడం జరిగింది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ మాట్లాడిన తర్వాత అవును నిజమే కదా వాలంటీర్ వ్యవస్థలో ఇలా జరుగుతుంది, ఇన్ఫర్మేషన్ ఏమైనా కలెక్ట్ చేసి ప్రభుత్వానికి చేరవేస్తున్నారన్న ఒక డౌట్ అయితే వచ్చింది. ఆ నేపథ్యంలో అందరూ కూడా వాలంటీర్ వ్యవస్థపై ఫోకస్ చేశారు. తెలిసి తెలియకుండా మన డేటా అంతా కూడా వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు అంటే అందరి గురించి మాట్లాడట్లేదు, కొందరు వ్యక్తుల గురించి అయితే చెప్తున్నాము. ఇలా వైసీపీకి తొత్తులుగా కొంతమంది వ్యవహరిస్తున్నారు, వారి గురించి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అని అటు టీడీపీ నుంచి కావచ్చు జనసేన నుంచి కావచ్చు వీళ్ళందరూ కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎన్నికలు దగ్గరకు వస్తున్న వేళ ఎన్నికలు మరికొన్ని రోజుల్లో కూడా దగ్గరికి రాబోతున్నాయి. సో ఈ నేపథ్యంలో ఒకవైపు జనసేన టీడీపీ కూటమి ముందుకు వెళ్ళబోతుంది, ఈ ప్రభుత్వం రాబోతుంది అనే నేపథ్యంలో కూడా అటు జగన్ ప్రభుత్వానికి సంబంధించి వాలంటీర్ వ్యవస్థ ప్రభుత్వానికి అనుకూలంగా వెళ్తుందన్నటువంటి ఆలోచనలు కొంతమంది రేకెత్తించారు. చాలామంది ప్రజలు డిస్కస్ చేస్తున్నారు. అటు జనసేన అధినేత మాట్లాడిన తర్వాత టీడీపీ నుంచి కూడా కొన్ని విమర్శలు అవి వచ్చాయి వాలంటీర్ వ్యవస్థపై. వాలంటీర్లు జాగ్రత్తగా ఉండాలి అంటూ కూడా అటు టీడీపీ అధినేత మాట్లాడినటువంటి పరిస్థితి. సో మొత్తం మీద పని చేసే వాళ్ళని మేము ఏమాత్రం ఇబ్బంది పెట్టం, కానీ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తూ ప్రజల్ని ఇబ్బందికి గురి చేయొద్దంటూ కూడా చంద్రబాబు మాట్లాడినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎలక్షన్స్కి సంబంధించి కొద్ది రోజులు ఉన్న నేపథ్యంలో కూడా వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలి. అసలు ఎన్నికల విధుల్లో చాలామంది ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉద్యోగులు టీచర్స్ వీళ్ళందరూ పాల్గొంటూ ఉంటారు. కానీ వాళ్ళ ప్లేస్లో బిఎల్ఓలు బూత్ లెవెల్ ఆఫీసర్స్కి సంబంధించి ఇతరులని వాలంటీర్లను అసలు ఎన్నికల విధుల్లోకి ఎలా రాణిస్తారు? ప్రభుత్వం ఏవైనా సంక్షేమ పథకాలు ఇతర పథకాలు అమలు చేసినప్పుడు దానికి సంబంధించి ప్రజలకి చేరవేసే వాలంటీర్లు ఎన్నికల విధుల్లో ఎలా పాల్గొంటారంటూ కూడా ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యంలో ఎన్నికల సంఘం ఇలాంటి ఒక డెసిషన్ తీసుకుంది. ఏదేమైనప్పటికీ కూడా ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వాళ్ళని దూరంగా ఉంచి నిజమైన ప్రభుత్వాన్ని ప్రజలు ఎవరు ఏ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారో దాని ఏర్పాటు దిశగా కూడా ప్రజాస్వామ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ముందుకు వెళుతున్నట్టు తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ కూడా ఎన్నికల సంఘం దీనికి సంబంధించి తీసుకున్నటువంటి అంటే ఎన్నికల్లో వాలంటీర్ వ్యవస్థ ఉండకూడదు, వాలంటీర్లు ఉండకూడదు అనేటువంటి తీసుకున్న డెసిషన్ పట్ల అందరూ హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు.